షుగర్ జబ్బు మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినిపోవడం మనకు తెలుసు. షుగర్ లాగే హై బీపీ కూడా మన నాడీ వ్యవస్థకు శత్రువే. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ నరాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో అవి ఎప్పుడైనా చిట్లిపోయి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. నరాలు చిట్లడం మూలంగా ఒక్కోసారి పక్షవాతం కూడా ముంచుకు రావచ్చు. ఇలా పోటెత్తే బీపీ మూలంగా ఎన్నో సమస్యలు. ఈ నేపథ్యంలో హై బీపీ మూలంగా నాడీ వ్యవస్థ ఎలా కుదేలవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీతో నరాలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? హై బీపీ లేదా హైపర్ టెన్షన్, మన వాడుక భాషలో బీపీ అని అంటుంటాము. ఇది చాలా సర్వసాధారణమైన ప్రాబ్లం, ప్రతి మనిషికి తెలిసిన విషయమే. హై బీపీ వలన చాలా ఇబ్బందులు ఉంటాయి, అది అందరూ తెలిసే ఉంటుంది. ముఖ్యమైన ప్రాబ్లం బ్రెయిన్ లేదా హార్ట్ స్ట్రోక్స్ రావడం, బ్రెయిన్లో రక్తము గడ్డగట్టడం కానీ, లేదంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం అని చాలా ముఖ్యమైన కాంప్లికేషన్స్ ఈ బీపీ వలన. అది చాలా సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. అది పెరాలసిస్ లాంటివి, అంటే ఒక కాలు లేదా చెయ్యి పని చేయకుండా పోవడము, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంటాయి. హై బీపీ మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటున్నట్లు ఎలా గుర్తించాలి? హై బీపీ వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుందనేది చాలా వరకు ఇండికేషన్స్ ముందే మన సిమ్టమ్స్ అనేవి కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అదే హార్ట్ కానీ కిడ్నీలు కానీ ఇలాంటివి కూడా ముందు కంప్లైంట్స్ అనేవి చాలా వరకు ఉండవు. కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ బీపీ ఒక నార్మల్ స్టేజ్లో అట్లీస్ట్ 135 లోపల ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. లేదంటే నాడీ వ్యవస్థ అనేది చాలా నెమ్మదిగా మనకి తెలుసుకునే లోపలనే కొన్ని లోపల రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ లేదా అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ పేరుకుని రక్తనాళాలు మూతపడిపోతూ సడన్గా బ్లాక్ అయ్యి మనకి పక్షవాతము, లేదంటే సడన్గా రప్చర్ అయ్యి పక్షవాతము రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ముందు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనేది ముఖ్యమైన పాయింట్. లేదంటే ఏదో మనకు ముందుగానే ఇండికేషన్లు ఉంటాయనేది చాలా వరకు మనం చెప్పలేము. హై బీపీతో నరాలకు వచ్చే సమస్యల్లో ఏవి ప్రమాదకరం? అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన సమస్య బీపీ వలన ఏంటంటే మనందరికీ తెలిసిందే పక్షవాతం, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్లో సడన్గా రక్తనాళం బ్లాక్ అయిపోయి, లేదంటే రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యి సీరియస్ కాంప్లికేషన్స్, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు మనము వితిన్ 3 అవర్స్లో మనం హాస్పిటల్కి వెళ్తే కొన్ని ఇంపార్టెంట్ బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం రికవరీ చేయగలుగుతాము. కొన్నిసార్లు ఈ బ్లీడింగ్ అనేది, లేదంటే ముఖ్యంగా బ్లీడింగ్ అనేది బ్రెయిన్ స్టెమ్ అది చిన్న మెదడులో అయితే దాన్ని మనం ఏం చేయలేకుండా కూడా పోవచ్చు. అంటే లైఫ్ థ్రెటనింగ్, అంటే సడన్ డెత్ కూడా రావచ్చు ఈ బీపీ వలన. అందుకని అత్యంత ప్రమాదకరమైన కాంప్లికేషన్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా సీరియస్ కాంప్లికేషన్ హై బీపీ వలన. హై బీపీ మూలంగా వచ్చే నరాల సమస్యలకు చికిత్స ఏంటి? బీపీ వలన వచ్చే సమస్యలు పక్షవాతమే మెయిన్. అంటే అది రక్తనాళం బ్లాక్ అవ్వడము, లేదంటే బ్లీడింగ్ అవ్వడం. బ్లాక్ అవ్వడం వలన వచ్చే సమస్యలు వితిన్ 3 అవర్స్ మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనం ఒక బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్, అంటే థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ మనము దాన్ని కరిగించి రక్త సరఫరాను మనం రీఎస్టాబ్లిష్ చేసి పక్షవాతం పెరగకుండా, లేదంటే క్యూర్ చేయడానికి చాలా వరకు సాధ్యపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రక్తనాళంలో క్లాట్ని కూడా మనము వైర్ల ద్వారా, అంటే స్టెంట్స్ లేదంటే గైడ్ వైర్స్ ద్వారా పోయి ఆ రక్తనాళంలో ఉన్న క్లాట్స్ని మనం రిట్రీవల్ చేసి తీసుకుని బయటకు వచ్చేసి రక్తనాళం మనము బ్లడ్ ఫ్లోని రీఎస్టాబ్లిష్ చేయడం అనేది లేటెస్ట్, అంటే న్యూరో ఇంటర్వెన్షన్స్ అంటాం. ఇప్పుడు మనము చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడి మనము బీపీ వలన వచ్చిన కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు క్యూర్ చేయగలుగుతున్నాం. హై బీపీతో నరాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీపీతో నరాలు దెబ్బ తినకూడదు అని అనుకుంటే ముఖ్యమైన విషయం రెగ్యులర్ బీపీ చెకప్. మన ఇంట్లోనే బీపీ ఆపరేటర్స్ కొనుక్కొని బీపీ ఎవ్రీ వీక్లీ 2 బీపీ ఉన్నవాళ్ళు, బీపీ లేని వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ ఆర్ 3 months రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ బీపీ యొక్క స్టేజ్ని బట్టి డాక్టర్ గారిని సంప్రదించి దానికి కావాల్సిన మందులను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలాంటి బీపీ వలన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అదుపు తప్పిన రక్తపోటు ఎప్పుడైనా ప్రమాదమే. నాడీ వ్యవస్థను కబలించడంతో పాటు మరెన్నో విపత్తుల్ని తెచ్చిపెట్టే రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం.